ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెంకటగిరి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఆయన సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60 నుండి 70% ఇటు ఓట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని అనుకుంటున్నారని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఓటేసిరా? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అందరం కలిసి చేస్తాము. ఇంకా మా పెద్దనాన్న ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఈజ్ కమింగ్. ఇంకో 4-5 ఓట్లు మా ఇంట్లో వచ్చి వేయాలా. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక 30 to 40 పోలింగ్ స్టేషన్స్ తిరుగుతూ ఉన్నాను మార్నింగ్ నుండి. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఈ ఎలక్షన్స్లో జనాలు బయటకు వచ్చి ఓటింగ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 3 ఎలక్షన్స్ లో కూడా మీరు పోటీ చేసినారు, అంటే 2 పోటీ చేసినారు. లాస్ట్ టైం చేయలేదు. ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది 100% అండి. ఈ జనాల రెస్పాన్స్ చూస్తూ ఉంటే గతంలో 180,000 ఓట్లు పోలేని, అంటే 45-47% అయ్యేది ఉండే. నాకు తెలిసి ఈ వేవ్ ఇట్లే ఇప్పుడు మార్నింగ్ నుండి జరిగేది కనుక కంటిన్యూ టిల్ ఈవినింగ్ 6 o'clock కనుక జరిగితే డెఫినెట్లీ 60-63% పోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు 10% పోలింగ్ అయింది, అంటే అది 10% ఆన్ ఓవరాల్. అండ్ డెఫినెట్లీ 15% క్రాస్ అయింది. ప్రతి దగ్గర కూడా 140-150 ఓట్స్ ఉన్నాయి, పోల్డ్ ఓట్స్ అవుట్ ఆఫ్ 1,100. 50% అయింది. అంటే ఐడెంటిఫై ఓట్స్ విల్ బి అరౌండ్ 700. చాలా మంది పోలింగ్ పర్సెంటేజ్ మీరు ఇంటికి ప్రచారంకి వెళ్ళారు, కలిసారు, చాలా మంది మీకే ఓటు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఓటు వేస్తారు అంటే పోలింగ్ స్టేషన్స్ వస్తారా అని అడగడం నా ధర్మం. అంటే పోలింగ్ స్టేషన్ ఎన్నికల సందర్భంగా అడగడం మా ధర్మం. వెళ్ళి కాన్స్టిట్యున్సీ మొత్తము నేను, నా కుటుంబ సభ్యులు, పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరు ప్రచారంలో భాగంగా అందరు కష్టపడ్డారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, అసిస్టెంట్స్, సర్పంచ్లు, ఉప సర్పంచ్, ఎంపీ అందరూ కూడా బాగా కష్టపడ్డారు పార్టీని గెలిపించుకోవడానికి. సో ఇప్పుడు చూస్తూ ఉంటే పర్సంటేజ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో డెఫినెట్లీ జనాలు, యూత్ చాలా మంది పోలింగ్ వేయడానికి రావట్లేదు. యూత్ అనేది కీ రోల్ పోషిస్తుంది. వీళ్ళంతా యూత్. ఇక్కడ లోకల్ వెంకటగిరి వీళ్ళంతా యూతే అండి. సో ఈ యూత్ పాత్ర ఎక్కువ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్లో. అది ఏదో చెప్తా ఉన్నారు కానీ అంటే డైవర్ట్ చేయడానికి. అది కూడా ఇన్ని రోజులు ఫేక్ న్యూస్లు, ఫేక్ సర్వేలు అయిపోయినాయి. ఇప్పుడు యూత్ రావట్లే అని అది చూసినటువంటి వాళ్ళు ఇంకా యూత్ అరే అప్నే పోలరా చలో నిక్లకే డాలింగ్ అని ఇంకా జనాలు. మొదటిసారి ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? మొదటి ఓటర్ అందరు కూడా నేను చెప్పేది ఒకటే, మీకు సమాజం పట్ల, ఎలక్షన్ పట్ల నాలెడ్జ్, అవగాహన ఉండాలా. అండ్ మంచి ఎలక్షన్ అనేది మన భవిష్యత్తు కోసం వచ్చేది, ప్రాంత అభివృద్ధి కోసం వచ్చేది. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చినటువంటి అవకాశం. మీ ప్రాంతంలో ఒక తమ్ముడిగా, అన్నగా మీతో మీ కళ్ళ ముందు ఉన్నోని నేను. యూటిలైజ్ యువర్ ఓట్. ఏదో ఓటు చేయించుకున్నాం 18 అయినామని చెప్పి ఇంట్లో ఉండకుండా డెమోక్రసీ కోసం మీరు ఓటు వేయాలా, సమాజం కోసం రావాలా, బయటికి ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఐ విష్ ఆల్ ద ఫ్రెష్ ఓటర్స్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్ సెలక్షన్. పండుగ ఉంటుంది అందరికి, చాలా బాగుంటుంది, మీరు చూస్తారు. ఓకే, ఇప్పటి వరకు దాదాపు 15% పోలింగ్ క్రాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్గా పోలింగ్ అనేది పెరుగుతుంది. 60 నుంచి 70% వరకు పోలింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా 14వ తారీఖు నేనే గెలవబోతున్నాను, ఆ రోజు పండగ చేసుకోబోతున్నాం అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్. నవీన్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భార్య వర్ష నవీన్ యాదవ్ ఉన్నారు. ఏంటండి, ఎట్లా ఉంది మొత్తం అయితే ఒక పండుగ వాతావరణం లెక్క. అప్పుడు పోలింగ్ రోజే పండుగ వాతావరణం, అంటే పోలింగ్ మంచిగా అవుతుంది కాబట్టి పండుగ వాతావరణం లెక్క అనిపిస్తుంది అని చెప్తున్నాను. ఓకే, మొత్తం 407 కేంద్రాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీ టీం అంతా తిరుగుంటారు కదా, ఎట్లా ఉందని చెప్తున్నారు? మంచిగా ఉందండి, పోలింగ్ అయితే సాఫీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి లైన్లో నించొని మరి వెళ్ళి వేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పటివరకు 10% పోలింగ్ అయింది. అవును, గతంలో మనం చూస్తే 40% పోలింగ్ అయ్యేది. ఈసారి ఏదైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నదా అంటున్నారండి, చూడాలి. సో మీరు కూడా మీ ఆయనతో పాటు సమానంగా చాలా డివిజన్లు తిరిగినారు, ఇంటింటికి వెళ్ళారు. సో అప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుందంతా ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది అండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇంకా ఎట్లా ఉందండి మొత్తం? ఇప్పుడు కాసేపట్లో ఓటు వేయబోతున్నారు. బాగుందండి.
మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళి ఓటేస్తాము. ఓకే, మొత్తానికి 14వ తారీఖు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీరే చూడండి. అంతేనా? అంతే. మీకేముంది కాన్ఫిడెంట్ అంటే మంచి మెజారిటీతో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకు ఉందండి. సో మొత్తానికి నవీన్ యాదవ్ భార్య అండ్ కుటుంబ సభ్యులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజెంట్ మనం ఉన్నటువంటి యూసఫ్గూడ డివిజన్లోని నాసర్ స్కూల్కి సంబంధించిన వీళ్ళంతా ఓటర్లు. సో 2017 కేంద్రంలో వీళ్ళంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఒక్కొక్కరుగా వచ్చి అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. సో మనతో పాటు ప్రస్తుతం నవీన్ యాదవ్ మదర్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మొదటిగా ఎట్లా ఉంది అసలు నీ కొడుకుకి బీఫామ్ వచ్చింది, ఎట్లా ఉంది? హ్యాపీగా ఉంది అమ్మ. అంటే గత కూడా చూసిన అవి ఆనంద బాష్పాలా? అంతే. రేవంత్ రెడ్డి ఆశీర్వాదం వల్ల గెలుస్తారా? ఏంటి అందరు ఏం చెప్తారు వస్తుంటే ఓటేస్తామని చెప్తారమ్మా? ఇంటింటికి పోయిరు కదా, మా పిల్లలు అందరు పోయిరు, అందరితో ప్రచారం చేసిరు, అందరు మనదే విజయం అని చెప్తున్నారు. ఇక దేవుడు ఆశీర్వాదం కూడా ఫ్రెండ్స్ కి వాళ్ళకి అందరికి ఏమని చెప్పినావు చెప్పు ఒకసారి. నా కొడుకుని గెలిపియాలని చెప్పిన. చూస్తారు వాళ్ళకి ఏం చెప్తావు? దయచేసి మా అబ్బాయిని గెలిపియండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఒక ఛాన్స్ ఇస్తే నవీన్ యాదవ్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు చూద్దాం. ఒక ఛాన్స్ ఇస్తే నీ కొడుకు అసలు ఏం చేయాలి నియోజకవర్గంలో? వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లం కూడా ప్రాబ్లం పక్కన పెట్టు. మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. అవును బెట, ఉన్నాము. ఫస్ట్ మనం విన్ అయితే ఫస్ట్ మనం ఎవరికైతే మాట ఇచ్చినామో అవి నెరవేర్చాలి. ఆ కోరికలు నెరవేర్స్తేనే మనం నెక్స్ట్ టైం ఉండగలుగుతాం. అర్థమైందా? కరెక్టా కాదా? మరి ఫస్ట్ వాళ్ళ సేవలు ఏందో వాళ్ళది ఏందో వాళ్ళు చేసినాకనే మనది చూసుకోవాలి. అంతే. గుడికెళ్ళి గట్టి మొక్కొచ్చినట్టున్నాము. ఏమని మొక్కినావు? ఏమని మొత్తం నా కొడుకు గెలవాలని. అమ్మ చక్కగా గుడికెళ్ళి మొక్కింది అండ్ తన కొడుకు గెలుస్తాడని కాన్ఫిడెంట్ ఉంది. గెలిస్తే కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యలు అన్ని దగ్గరుండి అమ్మనే తీర్పిస్తుంది అంట. సమస్యలు తీరినాక మనము ఏదైనా చూసుకోవాలి. ఓకే, సో ముందు ప్రజల సమస్యలు తీర్చినాక వాళ్ళది ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సో ఓటేసేసి వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో మొత్తానికైతే నవీన్ యాదవ్ వైఫ్ వాళ్ళ మదర్ అంతా ప్రస్తుతం మనం మాట్లాడడం. పోలింగ్ రోజే వాళ్ళు పండగ వాతావరణంలా ఉంది అంటున్నారు. ఇక 14వ తారీఖు ఖచ్చితంగా మేమే గెలుస్తామని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ బిగ్ టీవీ యూసఫ్గూడ.